ఈరోజు అనంతపురంలో దాదాపు 15 రోజుల నుంచి వాటర్ లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేమే క్యాండిడేట్ అని చెప్పేసి అనంతపురంలో వెంకటరామరెడ్డి గారు వీధిలో తిరుగుతున్నారంటే అతను తల ఎత్తుకుని ఎట్లా తిరుగుతున్నాడో అర్థం కావడంలే. కేవలం నీళ్లు రాని చోట తిరుగుతున్నాడు కానీ నీళ్లు వచ్చే చోట తిరుగుతున్నాడు, రాని చోట తిరగడం లేదు. అతను వచ్చే చోట తిరిగితే నీళ్ళతో ఎంత ఇబ్బంది పడుతున్నారో బిందెలు ఎత్తుకొని ఇప్పుడు కనీసం మీరు అదే మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండింటే నీళ్ళు రాకపోతే ట్యాంకర్తో టిప్పులతో తోలిచ్చి గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఎన్నో వాటర్ ట్యాంకులతో తెప్పించి అప్పటికప్పుడు నీళ్లు వసతి కల్పించిన వ్యక్తి ఒక వైకుంఠం ప్రభాకర్ చౌదరికే దక్కుతుంది. ఈరోజు మీరు శాసనసభ్యులుగా ఉండి ఈ పొద్దు మైనార్టీ కనీసం వాటర్ అంటే ఒక మేయర్ వసీం గారు వాటర్ గురించి ఏమైందని చెప్పి ఇంతవరకు కూడా 15 రోజుల నుంచి కూడా వాటర్ నీళ్ళ ట్యాంకులు తెప్పికోకుండా మున్సిపాలిటీ ట్యాంకులు వాడుకోకుండా ఉన్న మూలకు పెట్టుకొని ఈ పొద్దు కేవలం మేము అభివృద్ధి అంటున్నారు, మేము డెవలప్మెంట్ అంటున్నారు. కాకపోతే ప్రతి ఒక్కరు ప్రజానీకం కూడా గమనిస్తున్నారు. ఈరోజు నీళ్లు లేక 15 రోజుల నుంచి దాదాపు ఇబ్బంది పడుతుంటే ఒక ట్యాంకర్లు కూడా మున్నానగర్లో నీళ్ళు లేక వసతి ఒక ట్యాంక్ చిన్న ట్యాంకర్ ఎవరైనా తెప్పించుకుంటే ఆ నీళ్ళకు ఒక బింది నీళ్ళకి ఎంత ఎంపర్లాడుతున్నారో ఒకసారి మీ కళ్ళకి కనపడడం లేదా వెంకటరామరెడ్డి గారు అని అడుగుతున్నాం. వసీం గారు కూడా ఇదే మాట అడుగుతున్నాం. మీరు మేయర్గా ఉండి కూడా నీళ్లు లేకుంటే నీళ్ళు ప్రజల సమస్యలు ఒక టౌన్లో మీరు చూసే బాధ్యత మీది కాదా అని అడుగుతున్నాం. ఈ పొద్దు కేవలం మాకు టికెట్ వస్తుంది, మాకు టికెట్ మేము ఎమ్మెల్యే మేము అధికారం 5 ఏళ్ళు అధికారం చేసినారు, నీళ్లు లేక ప్రజెంట్ ఉంటే కనీసం మీకు నీళ్ళు తెప్పిలేనటువంటి వ్యక్తులు ఈ పొద్దు మళ్ళీ ఏ పొద్దు మీరు ప్రజలను మగం చూపెట్టి మేము క్యాండిడేట్గా మళ్ళా ఫ్యాన్ గుర్తు కొట్టండి అని అడుగుతున్నారు. మీరు పోయి తిరుగుతానని చెప్పి ఈ సభాముఖంగా మైనార్టీ నగర అధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. Audio